మన తెలంగాణలో పులుసు అంటే చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ గుడ్డు పులుసు అంటే మాత్రం వంట తెలియని వాళ్ళకి కూడా ఒక్క రోజులో నేర్చుకోవచ్చు. చింతపండు రసం, ఉప్పు, కారం ఈ మూడు కలిస్తే పులుసు టేస్ట్ ఏంటి అంటే వన్ బైట్ లోనే తెలుస్తుంది. అది మన గుడ్డు పులుసు మ్యాజిక్. ఇక మాటలు ఆపి ఈ సింపుల్ యట్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు చూపించిన విధంగా బాయిల్ చేసిన ఎగ్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక గరం మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్, పసుపు వేయాలి. అది వేగాక కారం వేసి ఫ్రై అయ్యాక ఎగ్స్ వేసి తర్వాత చింతపండు పులుసు వేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. తర్వాత దీంట్లో జీలకర్ర పొడి, మెంతిపిండి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. పులుసు కొంచెం దగ్గర పడ్డాక ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదే మన తెలంగాణ గుడ్డు పులుసు. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద ఇది కలిపి తింటే ఉంటుంది. ఆహా, మాటలు లేవు ఇంకా. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఇంకొన్ని పాతకాలం రుచుల కోసం స్టే ట్యూన్డ్.